ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపుతో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బెంగాల్లోని బగ్డోగ్రా వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా లక్నోకు మళ్లించారు. ఘటన సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 238 మంది ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఇండిగో విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బగ్డోగ్రాకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా టాయిలెట్లోని ఒక టిష్యూ పేపర్పై బాంబు ఉన్నట్టు చేతితో రాసిన బెదిరింపు నోట్ను సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని అప్రమత్తం చేశారు. అధికారుల సూచన మేరకు విమానాన్ని సమీపంలోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.